ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న హౌస్మేట్స్కి లైవ్లో తనుజ చుక్కలు చూపిస్తుందని చెప్పాలి. తనుజతో పెట్టుకుంటే ఎవరికైనా సరే దోల తీరి బ్యాండ్ మెడాల్సిందే అంటున్నారు ఆడియన్స్ అయితే. లైవ్ కింద కామెంట్స్లో అయితే అసలు విషయానికి వచ్చేస్తే తనుజ ఫుడ్ మేనేజర్గా ఉన్నప్పుడు తనుజని ఎంత టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరినీ పిలిచి దయచేసి దొంగతనం చేయొద్దన్నా కూడా సరే ఏదో వాళ్ళ తోపుల్లాగా కంటెంట్ కోసం చేశారు. కానీ ఈరోజు అదే దొంగతనంలో తనుజ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి వీళ్ళకి వాళ్ళకి కాదు అందరికీ కూడా నిజంగా చుక్కలు చూపిస్తుందనే చెప్పుకోవాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ తనుజకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఈ సీక్రెట్ టాస్క్లో భాగంగా ఫ్రిడ్జ్లో ఎన్నైతే పాల ప్యాకెట్స్ ఉన్నాయో అన్ని పాల ప్యాకెట్స్ కూడా దాచిపెట్టాలి. అయితే ఇవి వాళ్ళకి కనిపించకూడదు. అయితే తనుజ పొద్దున్నే ఎవరు లెక్కముందే వెంటనే ఏవైతే ఫ్రిడ్జ్లో 7 పాల ప్యాకెట్లు ఉన్నాయో అవన్నీ కూడా దాచిపెట్టేసింది. అంటే కనీసం టీ పెట్టుకోవడానికి కూడా ఇంత చిన్న కప్పుతో పాలు కూడా లేకుండా మొత్తం తన స్ట్రాటజీని ఉపయోగించి అన్నీ దాచిపెట్టింది. కానీ తిరిగి పొద్దున్నే చూసేటప్పటికి అందరిలాగానే తను కూడా నెతుక్కుంటున్నట్లు. ఇక దివ్య వచ్చి పాలేవి అంటే ఏమోనబ్బా నేను కూడా అయ్యే నెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయినాయి, అసలు ఎవరు తీశారు, ఈ దొంగతనాలు చేయొద్దన్నా సరే మానరా అంటూ తనుజ నిజంగా అందరితో పాటు నెతుకుతుంది తనకేం తెలియనట్టు. ఇక లైవ్లో చూసిన వాళ్ళకి తనుజ ఏం నెతుకుతున్నారా అనేది తెలుస్తుంది తప్ప తనుజ దొంగతనం చేసిందని కానీ బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ చేసిందని కానీ ఇవేమీ తెలియదని చెప్పాలి. మొత్తానికైతే తనుజని చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఎందుకంటారా, తన్ని ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరికీ ఈరోజు రఫ్ ఆడించేస్తుంది లైవ్లో. సో ప్రస్తుతానికి ఇందులో భాగంగా దివ్య వెళ్ళి తనుజ దగ్గర తనుజ ఏమన్నా పాల ప్యాకెట్లు తీస్తే ఇచ్చేయంటే అబ్బబ్బే నేను ఎందుకు తీస్తానో నేను మీలాగా కాదు కదా అంటూ తనుజ వాళ్ళని ఏదైతే ఆన్సర్ చెప్పారో అదే ఆన్సర్ ఇప్పుడు చెప్పింది. ఏదేమైనా సరే 1 కాదు 2 కాదు 7 పాల ప్యాకెట్లు దాచిపెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. మొత్తానికి మరి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా దోల తీరిపోతుందనే చెప్పాలి. మరి మీరేమంటారు? తనుజ పాల ప్యాకెట్లు దాచిపెట్టడంపై కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రతి ఒక్కరికి చొక్కాలు చూపిస్తుందో లేదో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.